స్టార్ట్ చేయొచ్చా కాణిపాక మేడం? నుంచి మేడం సుగుణ మేడం గారు ఇవాళ క్లాస్ తీసుకుంటున్నారండి. పత్రిజీ మహిళా చైతన్యం స్వాగతం మేడం. స్టార్ట్ చేయండి మేడం. అందరికీ నమస్కారం. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకు నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంత అద్భుతంగా పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ సెక్షన్ ద్వారా ఎంతో మంది మాస్టర్స్ ని జూమ్ లోకి రప్పించి వారి ద్వారా ఆత్మ జ్ఞానాన్ని అందించి ప్రతి ఒక్కరికి మన గురువు గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ అందాలి అనే ఒక సుదుద్దేశంతో మన శైలజ మేడం గారు ఎంతో అద్భుతంగా పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఆ ఆ మేడం గారి ఆధ్వర్యంలో ఇంత అద్భుతంగా నడుస్తుంది. మేడం గారికి ఒక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు సుష్మా మేడం గారు నాకు ఈ అవకాశం కల్పించారు. మేడం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు నా యొక్క ధ్యాన పరిచయంతో నేను ఈరోజు అందించబోయేటువంటి ఆత్మ జ్ఞానం ఏదైనా మనం తెలుసుకోబోయేటువంటి ఈ ఆత్మజ్ఞాన కార్యక్రమం ఏదైతే దైవంతో ఎలా కనెక్ట్ అవ్వాలి అనే టాపిక్ గురించి నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నాను మాస్టర్స్. అలాగే మొదటగా నా ధ్యాన పరిచయం ఎలా జరిగిందంటే, నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ చెట్లు, ఈ కొండలు, ఈ వాతావరణం ఇవన్నీ చూస్తే నాలో ఏదో తెలియని అనుభూతి కలిగేదన్నమాట. ఈ ప్రకృతిని చూస్తేనే ఎంత ఆనందం వేసేదంటే ఇంకా కొంతసేపు ప్రకృతిలో ఉంటామా అన్నట్టుగా అనిపించేది అనమాట. అలా నేను చిన్నప్పుడు 4th క్లాస్ చదివేటప్పుడు మా తాతయ్య గారు ఇంట్లో రామకృష్ణ ప్రభ బుక్ తెప్పించేవాళ్ళనమాట. అందులో ఒక 2 పేజీలు మానస సరోవర యాత్ర గురించి ఉండేది. ఆ మానస సరోవర యాత్రలో మధ్య మధ్యలో పిక్చర్స్ కూడా ఉండేదన్నమాట. ఆ పిక్చర్స్ లో ఏముండేదంటే, ఆ మానస సరోవర యాత్రకు పోయేటప్పుడు ఆ కొండలు, ఆ నదీ ప్రవాహము, ఆ కైలాస పర్వతం యొక్క పిక్చరు ఇవన్నీ కూడా అందులో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దాని కింద మ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని చదివి అర్థం చేసుకునేంత స్థాయిలో 4th క్లాస్ చదివేదాన్ని అప్పుడు. అది తెలుసుకునేంత జ్ఞానము అప్పట్లో లేదనమాట నాకు. కానీ ఆ పిక్చర్స్ చూస్తే మాత్రం నాకు ఏదో తెలియని అనుభూతి కలిగేదనమాట. ఆ విధంగా 4th క్లాస్‌లో ఈ ప్రకృతిని చూసి నేను చాలా ఇష్టపడేదాన్ని. అలా ఉంటూ ప్రతిరోజు ఎక్కడైనా బస్ జర్నీ చేసేటప్పుడు గానీ, ట్రైన్‌లో పోయేటప్పుడు గానీ నిద్రపోయేదాన్ని గాను. ఆ సైడ్‌లో ఆ చెట్లను, ఆ కొండలను వాటిని చూస్తూ చాలా ఆనందపడేదాన్నమాట. అలా ఆ 4th క్లాస్ అయిపోయిన తర్వాత స్టడీస్‌లో పడిపోయినాను. ఆఫ్టర్ మ్యారేజ్ మా బంధువులు ఒకామె పిరమిడ్ మెడిటేషన్‌కు వెళ్తున్నారు. ఆమెకి కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉందనేసి పిరమిడ్ ధ్యానానికి వెళ్తున్నారనమాట. ఇక్కడ రాధికా మేడం, గోపాలకృష్ణమూర్తి సార్ వాళ్ళు లిటిల్ రోజ్‌లో కేర్ సెంటర్ పెట్టుకున్నారు. అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళని అడిగినాననమాట. ఎక్కడికెళ్తున్నారు మీరంటే, నేను ఇక్కడ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఉంది. అక్కడికెళ్తున్నాను. నా అనారోగ్య సమస్యను తగ్గించుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పినారు. సరే నేను కూడా మీతో పాటు వస్తాననేసి నేను మేడం వాళ్ళ సెంటర్‌కు ఒకరోజు పోయినాననమాట. అలా పోయినప్పుడు అక్కడ కూర్చోంటారనమాట ముందర కొంతమంది మాస్టర్స్. కొత్తగా వచ్చే వాళ్ళకు ఎలా మెడిటేషన్ నేర్పించాలి, వాళ్ళకు మెడిటేషన్ గురించి చెప్పడానికి మాస్టర్స్ కూర్చో ఉంటారు. అలా నేను వెళ్ళినప్పుడు వాళ్ళకు ఆ రోజే నేను ఫస్ట్ వెళ్ళినాను కాబట్టి వాళ్ళు మెడిటేషన్ అంటే ఏమి, ఎలా చేయాలి అనేది చెప్పడం జరిగింది. ఆ రోజు నేను పోయి ఫస్ట్ సిట్టింగు ఆ హాల్ చూస్తే చాలా బాగుందనమాట. లోపల ఒక చీకటి గది, లోపల ఆ ఫ్లవర్స్ డెకరేషన్ గాని, ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చింది.
అలా నేను లోపల పోయి కూర్చున్నప్పుడు ఫస్ట్ సిట్టింగే దాదాపు 3 గంటలు కూర్చునేసినాననమాట. ఆ 3 గంటల్లో నేను పొందినటువంటి అనుభూతి ఏమంటే, నేను చిన్నప్పుడు ఏదైతే ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పుడు, ఆ మానస సరోవర యాత్రలో నేను ఏదైతే ఆ పిక్చర్స్ చూసినానో, అదే నేను మళ్ళీ అక్కడ అనుభూతి చెందడం జరిగిందనమాట. ఆ మానస సరోవర యాత్రలో ఆ కైలాస పర్వతము, ఆ పర్వతాలు, ఆ చెట్లు ఏదైతే నేను చాలా ఇయర్స్ బ్యాక్ నేను అవి ఎక్కడైతే అవి చూసినానో అవన్నీ కూడా నేను ఆ మెడిటేషన్‌లో 3 అవర్స్ మెడిటేషన్‌లో అవన్నీ కూడా నేను చూడడం జరిగింది. అప్పుడు నాకు చాలా ఆనందం వేసిందనమాట. ఓహ్! ఇవన్నీ కూడా మనం ధ్యానం ద్వారా తెలుసుకోవచ్చా అనేది నాకు ఆ రోజు ఏదో తెలియని ఆత్మానందం. ఆ ప్లేస్‌లో నాకు ఇంకా అది మాటల్లో నేను వర్ణించలేకపోతున్నాను. అంతటి ఆత్మానందాన్ని నేను అక్కడ చూడడం జరిగింది. అలా రోజు రోజు నా యొక్క సాధనను అక్కడ రాధికా మేడం దగ్గర మాట్లాడి నేను ఇలానే కంటిన్యూ చేసుకుంటాను మేడం అట్లా అంటే మేడం సరే అన్నారు. అలా రోజు రోజుకు ఒక్కొక్క అనుభవాన్ని నేను అక్కడ పొందడం జరిగిందనమాట. ఆ విధంగా తర్వాత 41 రోజులు మేడం ధ్యానం చేయమన్నారు. కంటిన్యూగా ఒక మండలాన్ని కంప్లీట్ చేయమన్నారు. అలానే నేను 41 రోజులు ఆహ్, ఉదయం 3 గంటల సేపు ఉదయం 3-6 వరకు ప్రతి ఒక్క రోజు 3 గంటల సేపు 41 రోజులు మేడం చెప్పినట్టుగా ఒక మండలాన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఆ 41 రోజుల్లో కూడా ఎన్నో అనుభవాలన్నమాట. చాలా వచ్చినాయి ఆ అనుభవాలు కూడా. అలా 41 రోజులు గూడా నా ధ్యాన సాధన అనేది నేను స్టార్టింగ్‌లోనే కంప్లీట్ చేసుకున్నాను. అలా నా సాధన అనేది మరి అట్లా ఎక్కువ చేసుకుంటూ అలానే మళ్ళీ బుక్స్ చదవడం అంటే నాకు చాలా తక్కువనమాట. సాధనైతే చేస్తున్నాను గానీ, బుక్స్ చదవడం అనేది కొంచెం తక్కువే అన్నమాట. అలా హ్మ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధ్యానంలో ఒక్కొక్క అనుభవాల్ని నేను చూడడం జరిగింది. ఆ విధంగా నా ధ్యాన సాధనని కొనసాగిస్తూ తర్వాత ఇక్కడ కాణిపాకంలో మేడం వాళ్ళు ఒక ఆశ్రమాన్ని కట్టించినారనమాట. శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం ఇక్కడ నిర్మించినారనమాట. తర్వాత ఇక్కడ ఒక 11 రోజులు అఖండ ధ్యానంలో పాల్గొన్నాను. తర్వాత గూడా అట్లనే 11 నెలలు, 11 రోజుల అఖండ ధ్యానంలో మేము ఇక్కడ ఉండి సేవ చేయడం. ఆ సేవలో నేను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాననమాట. అంటే నాకు సేవ చేస్తూ నేను ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాలను కూడా నేను చాలా నేర్చుకుంటూ ఉన్నాను. స్టిల్ ఈ డేట్‌కి కూడా ఇక్కడ మా వంతు మేము సేవ చేస్తూ ఎన్నో విషయాలను ఈ ఈ శక్తి క్షేత్రంలో కూడా నాకు ఎన్నో విజన్స్ వచ్చినాయి. ఇక్కడ ప్రత్యక్షంగా మేము చాలా అనుభవాలను గూడా మేము పొందడం జరిగింది. ఈ విధంగా నా ఆహ్, ఆత్మ ప్రయాణం అనేది జరిగిందనమాట. అలాగే ఎక్కడ ధ్యాన ప్రచారం జరిగినా, ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా, ఇక్కడ ఆత్మ జ్ఞానం అందివ్వాలన్నా అక్కడికి వెళ్తూ ఉంటామనమాట. అలా ఈ విధంగా మేము చేస్తూ చేస్తూ ఉంటామనమాట. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఇలా చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ శైలజ మేడం వాళ్ళు కాణిపాకంలో పత్రిజీ మహిళా చైతన్యం అనే ప్రోగ్రామ్‌ని ఇక్కడ ఫస్ట్ టైము జూలై మంత్ ఇక్కడ పెట్టడం జరిగింది. జూలై మంత్ నిర్వహించినప్పుడే మేడం వాళ్ళు ఇక్కడికి ఫస్ట్ రోజు ఒక 11 మంది ఏమో వచ్చినారు. మేడం వాళ్ళు ఫస్ట్ టైమ్ ఇక్కడికొచ్చినప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఆమె వంట చేసే ఆమె పరిమళ అనేసి ఉండేదనమాట. ఆ రోజు మేడం వాళ్ళొచ్చినప్పుడు మేమిద్దరమే ఉన్నాము. తర్వాత మేడం వాళ్ళొచ్చిన తర్వాత ఒక ఇద్దరు మాస్టర్స్ వచ్చినారు. మేడం వాళ్ళు వచ్చిన వెంటనే మేము ఇక్కడ ఆ వాతావరణంలో మార్పనేది మేము గమనించడం జరిగింది ప్రత్యక్షంగా.
తర్వాత వంట చేసినప్పుడు ఒక 15 మందికి సరిపోయేలాగా ఇక్కడ వంట చేయడం జరిగింది. కానీ ఆ 15 మంది తినేటువంటి అన్నం వచ్చి 30 మంది తినేలాగా ఆ రోజు అంతా ఫుడ్ అయితే ఏదో అక్షయ పాత్రలాగా మిగలడం జరిగింది. దాన్ని మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అలా ఇక్కడ ప్రకృతిలో వచ్చి వైబ్రేషన్ లెవెల్ అనేది చాలా మార్పు అనేది వచ్చిందనమాట. ఆ విధంగా అది గమనించినాము. తర్వాత మేడం వాళ్ళు క్రిస్టల్ పిరమిడ్‌లో కూర్చొని మెడిటేషన్ చేపిచ్చినారు. క్రిస్టల్ పిరమిడ్‌లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క మాదిరి అనుభవాలు చాలా అద్భుతంగా మేము చెప్పడం జరిగింది. తర్వాత జూలై మంత్ ఫస్ట్ టైమ్ 3 డేస్ వర్క్‌షాప్ చేసినారు. 3 డేస్ వర్క్‌షాప్ చేసినప్పుడు అందరికి కూడా అది చాలలేదనమాట. మేడం అందించినటువంటి జ్ఞానము మాకు చాలలేదు. మేడం మాకు ఇంకా మీ జ్ఞానం కావాలి అనేసి మళ్ళీ రాధిక మేడం దగ్గర, సార్ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో పెట్టించుకోవడం. మేడం వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా మాకొచ్చి డిసెంబర్ మంత్ ఇక్కడ 3 రోజులు వర్క్‌షాప్ చేసినారు. ఆ రోజు మేడం వాళ్ళు పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్ 3 రోజులు ఎంతో అద్భుతంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ 3 రోజుల వర్క్‌షాపుల్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు మాకు బాగా పత్రిజీ కాన్సెప్ట్స్‌ను ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో అలాంటి గ్రేట్ లీడర్ మాకు దొరికినారు అనేసి మేము అక్కడ చెప్పడం జరిగింది. అలాగే మేడం వాళ్ళకి, మేడం మీరు పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్ ఎక్కడ మీరు ప్రోగ్రామ్ నిర్వహించినా మా వంతు మేము మీ వెనక మేము వస్తాం మేడం అనేసి మేడంకి ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా మేడం వాళ్ళు ఎక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా కూడా మేము అందులో భాగస్వాములు అవుతున్నాము. అలాంటి అంతటి అద్భుత అవకాశాన్ని శైలజ మేడం వాళ్ళు మాకు కల్పించినారు. మరొకసారి మేడం వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలా ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి టాపిక్ దైవంతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, మనము సాధారణంగా మనం ఒక గుడికి వెళ్తుంటాము. గుడికి పోయినప్పుడు మనందరికీ తెలిసిందే అన్నమాట. గుడికి పోయినప్పుడు మనము అక్కడ కావాల్సినటువంటి పూజా సామాగ్రిని తీసుకెళ్తుంటున్నాము. పూలు, పండ్లు, టెంకాయ, కర్పూరము ఇలాంటివి అన్నీ తీసుకెళ్తుంటాం అన్నమాట. ఇవన్నీ తీసుకెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహం ముందర మనం ఇవన్నీ పెట్టి పూజ చేస్తుంటాం. టెంకాయ కొడుతుంటాం. టెంకాయ కొట్టేసి ఊరుకుంటామంటే దాంతో ఊరుకోము కదా. అక్కడ స్తోత్ర పారాయణం చేసుకుంటాము. తర్వాత శ్లోకాలు పఠిస్తుంటాము. అక్కడ కూర్చొని వీటికి ఎంతో టైం కేటాయిస్తుంటాం అన్నమాట. ఆ పూజలు చేసి ఆ టెంకాయ కొట్టి విగ్రహం ముందర ఇవన్నీ మనం చేస్తాము. కానీ ఆ విగ్రహంలో ఉన్నటువంటి ఆ దేవుడి యొక్క ప్రతిరూపం మనకు కనిపిస్తుందంటే, మనం ప్రత్యక్షంగా చూడగలుగుతామంటే మనము చూడలేము. తర్వాత ఎన్నో జపాలు, ఎన్నో భజనలు చేస్తూ ఉంటాం. అప్పుడు మనకు ప్రత్యక్షం అవుతాడంటే అప్పుడు ప్రత్యక్షం కాడనమాట. తర్వాత మనతో మనం ఉన్నప్పుడు ప్రత్యక్షం అవుతాడా అంటే అప్పుడు అంటే మన స్థాయిని బట్టి, మన ఆత్మ స్థితిని బట్టి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన దైవాన్ని మనం దర్శిస్తాము అంటే కొంతవరకు దర్శిస్తాం అన్నమాట. కానీ ఈ పూజలు చేసినప్పుడు దైవాన్ని మనకు దర్శిస్తాడంటే మన దర్శనం అనేది దొరకదు. కానీ ధ్యానంలో మనం చూడగలుగుతామా అంటే ధ్యానంలో చూడొచ్చు. మనం ధ్యానం చేస్తున్నప్పుడు నాలో ఉన్నటువంటి దైవాన్ని నేను దర్శించాలి అనుకున్నప్పుడు మనం దర్శించవచ్చు. కానీ దైవాన్ని మనం ఎలా దర్శించాలి అన్నప్పుడు మనం దైవంతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇక్కడ మన దైవాన్ని మనం దర్శించాలంటే మనం దైవంతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇక్కడ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే మన లోపల ఉన్నటువంటి దైవంతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు దైవం దర్శనం అనేది దొరుకుతుంది. ఇక్కడ చూడండి, మనం ఎక్కడ జన్మ తీసుకొని వచ్చినామంటే
ఒక విశ్వ చైతన్యంతో, ఒక విశ్వాత్మ దగ్గర నుంచో, ఒక పూర్ణాత్మ, ఇవన్నీ కూడా ఒకటే అన్నమాట. అక్కడ నుంచి మన మన పూర్ణాత్మ దగ్గర నుంచి మనం అంశాత్మలుగా ఇక్కడ జన్మ తీసుకొని వచ్చుంటాం కదా. అంటే ఒక విశ్వాత్మ దగ్గర నుంచి, మన పూర్ణాత్మ దగ్గర నుంచి మనం జన్మ తీసుకొని వచ్చినప్పుడు అటువంటి లక్షణాలే కదా మనలో ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఆవు ఉంటుంది. ఆవు వచ్చి ఒక లేగదూడకు జన్మనిచ్చినప్పుడు ఆ లేగదూడకు ఆవు యొక్క లక్షణాలే వస్తుందన్నమాట. అంటే ఆవు యొక్క సహజ గుణాన్నే అది కలిగి ఉంటుంది. ఆవు గడ్డిని మేస్తే ఆ లేగదూడ కూడా గడ్డినే మేస్తుందన్నమాట. అంటే అది శాకాహార జీవి, శాకాహారమే తీసుకుంటుంది. అలాగని ఆవు ఆ లేగదూడ ఆవు ఏం మేస్తే అదే లేగదూడ కూడా మేస్తుంది. అంటే అక్కడ చూడండి, దాని యొక్క సహజ స్వభావాన్ని అది వదులుకోలేదు. అంటే అది ఒక దైవత్వపు భగవంతుని స్థితిలో అవి ఉన్నాయి. కానీ మనము ఆ పూర్ణాత్మ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ దైవత్వపు లక్షణాలను మనము ఇక్కడ కోల్పోయినామన్నమాట. ఆ దైవత్వపు లక్షణాలు మనలో కూడా ఉన్నాయి, కానీ దాన్ని మనము గుర్తుకు తెచ్చుకోవడం లేదు. మనకు జన్మనిచ్చినప్పటి నుంచి మనం మనకు తల్లిదండ్రులు ఒక పేరు పెట్టేస్తున్నారు. ఆ పేరు ప్రకారము మనం సమాజంలో బతుకుతున్నాం అన్నమాట. కానీ ఆ పేరు అనేది ఎందుకు? ఇతరులకు మనం ఎవరో తెలియడానికి మాత్రమే ఆ పేరు అనేది. కానీ ఆ పేరుకు అనుగుణంగా మనం సమాజంలో మనలో ఉన్నటువంటి ఆ తమో రజో గుణాలను మనమే దాన్ని పెంచుకుంటూ పోయేస్తా ఉన్నాం. అంటే ఆ పేరుకు తగిన మాదిరిగా, అంటే ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకుంటున్నామే తప్ప, ఎదుటి వారి గురించి మనం తెలుసుకుంటున్నామే తప్ప, వారు ఎలాంటి వారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము, ప్రపంచం గురించి తెలుసుకుంటున్నాము, పక్క వారి గురించి మాట్లాడుకుంటున్నాం, ఎదుటి వారి గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ నీ గురించి నువ్వు తెలుసుకోవడం లేదు. పక్కవారి గురించి తెలుసుకున్నంత ఇంట్రెస్ట్ మన గురించి మనం తెలుసుకోవడంలో మనము పెట్టడం, ఆ దృష్టి అనేది మనం పెట్టడం లేదు. అంతే కదా. ఇప్పుడు మనం ఒక పూర్ణాత్మ నుంచి వచ్చినామంటే అక్కడ మనం దైవత్వపు లక్షణాలతో మనం ఉండాలి. దైవత్వపు లక్షణాలంటే ఇక్కడేమి? ఒక ఎదుటి వారి పట్ల ఒక ప్రేమ, ఒక దయ, ఒక జాలి, ఒక కరుణ, ఇటువంటి లక్షణాలతో మనం ఉండాలి. మనం ఉన్నామా అనేది మనము క్వశ్చన్ చేసుకోవాలన్నమాట, మనకు మనమే. అంటే ఈ ప్రకృతిలో చూడండి, ఒక మానవుడి తప్ప మిగతా అన్నిటికి కూడా ఇచ్చేటువంటి గుణాలు ఉన్నాయి అన్నమాట. కానీ ఒక మానవుడే ప్రకృతి నుంచి తీసుకోవడం తప్ప ఇచ్చే గుణం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక భగవంతుని స్థితిలో ఉంటుంది. ఈ పక్షులు తీసుకుంటాము, ఒక జంతువులు తీసుకుంటాము, ఈ వృక్షాలు తీసుకుంటాము, వాటి యొక్క సహజ స్థితిని అవి కోల్పోలేదు. ఒక మానవుడు మాత్రమే తనలో ఉన్నటువంటి సహజ స్థితిని, ఆ నిజ స్వరూపాన్ని, ఆ దైవ స్వరూపాన్ని మర్చిపోతున్నాడు. అంటే తనలో ఉన్నటువంటి ఆ స్వస్వభావాన్ని తను వెలికి తీయడం లేదు, తను గుర్తుకు తెచ్చుకోవడం లేదు. నేను ఒక దైవాన్ని అనే విషయాన్ని మర్చిపోతున్నాడు అనమాట. ఆ నిజ స్వరూపాన్ని తను బయటకు రావడం లేదు. ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా, ఈ మనం జన్మ తీసుకున్నప్పటి నుంచి కూడా అందరికీ కూడా ఈక్వల్ పవర్స్ అనేది భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఆ ఈక్వల్ పవర్స్ అంటే అందరికీ కూడా ఒక సమానత్వాన్ని ఇక్కడ పంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మనకంటే కూడా జ్ఞానంలో కొంత ఎక్కువగా ఉన్న వారిని మనము గురువుగా ఇక్కడ నమ్మేస్తున్నాము, వాళ్ళని పొగడేస్తున్నాము, ఇంకా వాళ్ళకు ఏదేదో చేసేస్తున్నాం అన్నమాట.
అంటే ఇక్కడ మన గురువు గారు ఏం చెప్పినారంటే దీనిని కట్ చేస్తున్నారనమాట. ఏం చెప్పినారు? ఒక 3 అద్భుతమైనటువంటి వాక్యాలను మన గురువు గారు చెప్పడం జరిగింది. అందులో మొదటిది మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎంతో అద్భుతమైనటువంటి వాక్యాలను గురువుగారు చెప్పడం జరిగింది. అంటే మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, అందరితో ఒక మిత్రత్వ భావనతో ఉండండి. ప్రతి ప్రాణి పట్ల మైత్రి భావనతో ఉండండి. తర్వాత గురువుగా నువ్వు తయారవు. మై డియర్ మాస్టర్స్ అంటే నీ జ్ఞానాన్ని నువ్వు పెంచుకో. తర్వాత మై డియర్ గాడ్స్, ఆటోమేటిక్ గా నువ్వు ఆ దైవత్వపు లక్షణాలకు నువ్వు చేరువవుతావు. ఇంత 3 వాక్యాలను మనకు గురువు గారు అందించినారంట. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ప్రతి ఒక్కరిలోనూ పత్రిచి నీ శ్వాసే నీ గురువు అన్నారు. అంటే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఒక పత్రిజీలుగా తయారవ్వచ్చు. అంతటి శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. అంటే అటువంటి స్థాయికి మనం ఎదగాలి అని మన గురువు గారు పదే పదే చెప్తుంటారనమాట. ఇక్కడ ఎవరు గురువు కాదు, ఎవరు తక్కువ కాదు. నీ శ్వాసే నీ గురువు, నువ్వే ఒక గురువుగా తయారవ్వచ్చు అని మన గురువు గారు చెప్పడం జరిగింది. కానీ మనం పట్టుకుంటున్నామా ఆ మాటలంటే మనం ఎంతవరకు చేస్తున్నాము? ఎంతసేపు మనం ఎదుటి వారి గురించి ఆలోచనలు తప్ప మన గురించి మనము ఎంతవరకు ఆలోచిస్తున్నాము? మన మన నిజతత్వాన్ని మనం ఎంతవరకు తెలుసుకుంటున్నాము అనేది మనం ప్రతిరోజు ఒక పాజిటివ్ ఆలోచనలతో ఉన్నామంటే ప్రతి ఒక్కరు కూడా పత్రిజీలుగా తయారవ్వచ్చు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే అందరికి కూడా ఒక సమానత్వం అనేది కావాలి. ఇక్కడ సమానత్వం అంటే ఏమి అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక సమస్థితిలో ఉన్నటువంటి శక్తి దాగి ఉంది. ఆ శక్తిని మనము తెలుసుకోవాలి. ఆ శక్తిని మనం తెలుసుకోవాలంటే మనం ఏమి చేయాలి? అద్భుతమైనటువంటి శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన మార్గాన్ని మన గురువు గారు మనకు పరిచయం చేస్తున్నారనమాట. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానాన్ని చేస్తామో అప్పుడు మన యొక్క శక్తి అనేది మనకు తెలుస్తుంది. అప్పుడే మన యొక్క వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవాల్సింది ఒక గుడికి పోయినప్పుడు ఒక దైవాన్ని నువ్వు చూసినప్పుడు ఆ దైవం వేరే, నువ్వు వేరే అని అనుకోవడం చాలా తప్పు అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దైవాన్ని మనము వేరేగా చూస్తున్నాం. అలా చూడకూడదు. ఇక్కడ దైవం వేరే, నువ్వు వేరే కాదు. అక్కడ ఉన్నటువంటి దైవం ఒకటే, నీలో ఉన్నటువంటి ఆ దైవ స్వరూపం అనేది ఒకటే. ఎప్పుడైతే నువ్వు నాలో దైవం ఉన్నది అని గుర్తిస్తావో, నాలో ఎప్పుడు నా వెంటే దైవం అనేది ఉంది అనే భావన నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే దైవం అనేది నీ దగ్గరికి చేరువవుతుంది. ఇక్కడ వేరేగా చూడకూడదు. దైవాన్ని ఒక ఫ్రెండ్షిప్ చేసుకోవాలన్నమాట. ఆ దైవంతో నువ్వు రోజు కూడా మాట్లాడుతూ ఉండాలి. నువ్వు నాలో ఉన్నావు, నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నావు అని ఎప్పుడైతే నువ్వు ఆ దైవానికి రోజు ఒక కృతజ్ఞతా భావనతో ఉంటావో అప్పుడు మాత్రమే ఆ దైవం అనేది నీ దగ్గరికి చేరువవుతుంది. నీకు కావలసినటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీకు అందిస్తుంది. అలా మనం ప్రతిరోజు కూడా మనలో ఉన్నటువంటి ఆ దైవ స్వరూపాన్ని మనము ఆ కృతజ్ఞతా భావనతో మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మాత్రమే మనకు ఆ దైవం అనేది మనకు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఊర్లలో గ్రామాల్లో అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారికి కొంతమంది ఏం చేస్తుంటారంటే మొక్కుబడులు చేసుకునేస్తా ఉంటారన్నమాట. నాకు ఫలానా కోరిక తీరిందంటే నేను నీ దర్శనానికి వస్తాను,
నా మొక్కుబడిని తీర్చుకుంటాను అనేసి మొక్కుబడులు చేసేసుకుంటారనమాట. కానీ అక్కడ చూడండి, అమ్మవారు అనే వారిని అమ్మవారి పైన నువ్వు డిపెండ్ అవుతున్నావు అనమాట, ఆధారపడతా ఉన్నావు. నీలో ఉన్నటువంటి దైవాన్ని మర్చిపోయేసి అక్కడ అమ్మవారి పైన డిపెండ్ అయిపోయేసి నీ కోరికను అక్కడ చెప్పేసుకుంటున్నావు. నా కోరిక గాన నెరవేరిందంటే నీకొచ్చి నేను నా పూజను సమర్పించుకుంటాననో, లేకపోతే కొంతమంది బలి ఇస్తాననేసో ఏదో ఒకటి చెప్పేసుకుంటారనమాట. కానీ అక్కడ అమ్మవారు నీకు ఎప్పుడైనా నీకొచ్చి డైరెక్ట్ గా ఏమన్నా నువ్వు రా, నీ కోరిక నేను నెరవేరుస్తాను, నీ కోరిక నెరవేర్చినాక నాకు ఈ పూజ చెయ్యి, నాకు ఈ బలి ఇవ్వు అనేసి అమ్మవారు ఎప్పుడైనా కోరినారా? అమ్మవారు ఎప్పుడు కోరరనమాట. కానీ మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో మనము ఇలాంటి పనులు మనం చేసేస్తుంటాం అన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహంలో ఉన్నటువంటి అమ్మవారిని ఒక దేవుడిగా భావించేస్తుంటామన్నమాట. భావించేసి అక్కడ మన పైన మనకు నమ్మకం లేకుండా అక్కడ విగ్రహంలో ఉన్నటువంటి అమ్మవారిని నమ్మేస్తుంటాము. అలా అమ్మవారి పైన తర్వాత ఆ కోరిక నెరవేరలేదనుకోండి, అమ్మవారిని నిందించేస్తుంటాం అనమాట. నేను ఎంత మొక్కుబడి చేసుకున్నాను, ఎంత మొక్కుకున్నాను నిన్ని, కానీ నా కోరిక తీరలేదు అనేసి అమ్మవారిని నిందించేస్తుంటాం. కానీ అక్కడ అమ్మవారిది ఏ మాత్రము అక్కడ మిస్టేక్ లేదనమాట. కానీ అక్కడ చూడండి, ఒకటి మనం ఏం గుర్తించాలంటే, మన ఆలోచన ఎలా ఉంది అనేది, మన ఆలోచన అమ్మవారు పిలవలేదు, కానీ మనం అక్కడికి వెళ్ళినాము, మన కోరిక మనం తీర్చుకోలేని స్థాయిలో మనం ఉన్నాము అనేది అక్కడ మనం గుర్తించకుండా ఎదుటి వారి పైన అక్కడ నింద అనేది వేసేస్తుంటాం అనమాట. అలా కూడదు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్, ఒక భగవంతుడికి కూడా ఒక ప్రాణం పోసే హక్కు ఉంది, కానీ ప్రాణం తీసేటువంటి శక్తి భగవంతుడికి కూడా లేదు. అలా ఉన్నప్పుడు మనల్ని అమ్మవారు ఎలా శిక్షిస్తారు అంటే, అక్కడ అమ్మవారు ఏమైనా అంత మూర్ఖురాలా? అంటే ఒక దైవం అంటే అంత మనమే దైవాన్ని తక్కువ చేసేస్తున్నాం అన్నమాట. అంటే ఆ దైవం అనేది మన కోరిక తీర్చేస్తే ఆ దేవుడు మంచివాడు, తీర్చకపోతే ఆ దేవుడు అనేవాడు చెడ్డవాడు అని మనకు మనమే డిసైడ్ చేసేస్తున్నాం అన్నమాట. అలా అప్పుడు మన ఆలోచన విధానం అనేది, మనకు మంచి జరిగితే అప్పుడు దేవుడు మంచివాడు, మంచి జరగకపోతే ఆ దేవుడు అనేవాడు దుష్టుడు అన్నమాట. అంటే అక్కడ చూడండి, ఆలోచన విధానం అనేది ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనము ఆ స్థిత ప్రజ్ఞత అంటే ఆ పరమాత్మ స్థితిలో ఉండి ఎప్పుడైతే మన సాధన అనేది కరెక్ట్ గా ఉంటుందో అప్పుడు ఆ మంచి చెడు అనేది ఆలోచించే స్థాయికి మనము రావాలన్నమాట. మన సాధన అనేది అలా ఉండాలి. ఈ విధంగా మనము అక్కడ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. మన పైన మనము నమ్మకం పెట్టుకొని ఉండాలి. తర్వాత ఇలా దైవం పైన ఆధారపడకూడదు అనుకున్నప్పుడు, ఈ సృష్టిలోనే మనం ఉన్నాం కదా, ఈ సృష్టి అంతా ఎలా జరుగుతుంది, మరి మనకు కావాల్సింది మనం ఎలా తెచ్చుకోవాలి, మనకు కావాల్సిందంతా ఎలా జరగాలి అనుకున్నప్పుడు, ఈ సృష్టి అంతా కూడా మన క్రియేషన్ లోనే జరుగుతుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. ఈ సృష్టి అంతా కూడా మన క్రియేషన్ లోనే జరుగుతుంది. అంటే యద్భావం తద్భవతి, యా మతి సాగతిర్ భవేత్. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి కూడా అలానే ఉంటుంది. నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకుంటావో అలానే నీ జీవన విధానం కూడా కొనసాగుతుంది. అంటే ఇక్కడ చూడండి, యద్భావం తద్భవతి, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము.
మనం అనుభవిస్తున్నటువంటి సమస్యలను మనం తెచ్చుకున్నాము. గత జన్మలలో మనం చేసుకున్నటువంటి పాప కర్మల ఫలితంగా ఈ జన్మలో ఒక ఆరోగ్య సమస్య కావచ్చు, ఒక ఆర్థిక సమస్య కావచ్చు, ఒక కుటుంబ సమస్య కావచ్చు, ఒక ఉద్యోగ సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కూడా మనం గత జన్మలలో మనం చేసుకున్నటువంటి పాప కర్మలకు ఫలితంగా ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాము. కాబట్టి ఈ కర్మకు మనమే బాధ్యులము. దీనికి పక్కవారో ఎదుటివారో ఈ సమాజంలో ఉన్నవారో ఎవరు కూడా కర్మ కారణము కాదు. మన వాస్తవానికి మనమే కారణం అన్నమాట. కాబట్టి మనం అనుభవిస్తున్నటువంటి సమస్యలకు మనము ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది, నేను ఈ సమస్యలో నుంచి నేను ఎలా బయటపడాలి అనే జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. అటువంటి జ్ఞానము మనకు కావాలంటే మనకు ఒక గురువు అనేవాళ్ళు కావాలన్నమాట. అంత ఇటువంటి ఇప్పుడు మన పత్రిసారి గన మనకు ఈ ధ్యాన పరిచయం గన మనకు చేయకుండా ఉంటే మనం ఇంకా కూడా ఒక అజ్ఞానంలోనే కూరుకుంటూ ఇంకా ఎన్నో పాపకర్మలను చేసేస్తుంటాం అన్నమాట. అలా కాకుండా మన గురువు గారు మనకు ఎంతో మనం ఈ యుగంలో ఉన్నామంటే మనమంతా కూడా ఎంతో అదృష్టవంతులం అన్నమాట. ఎందుకంటే మనకు ఈ జ్ఞానాన్ని అందించి నీ వాస్తవాన్ని నువ్వే సృష్టికర్తవు, నువ్వు ఏమైనా సృష్టించగలవు అనే నీలోనే సర్వశక్తులు ఉన్నాయి అని గుర్తు చేసి మన కర్మలను కూడా ఈ జన్మలోనే దగ్ధం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి సులభమైనటువంటి మార్గాన్ని మనకు గురువు గారు అందించినారనమాట. అటువంటి గురువు గారు మనకు దొరకడం మన భాగ్యం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, మన శరీరం ఉంది, మనకు ఊపిరి ఉంది. కానీ మన శరీరంలో ఉన్నటువంటి ఆ ఊపిరిని మనం గుర్తించకుండా మన శరీరం ఉందంటే ఎలాగంటే మన శరీరం ఉన్నా కూడా ఆ ఊపిరిని గుర్తించకపోతే మన 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 వేస్ట్ కదా. అలానే మనలో ఉన్నటువంటి ఆ శక్తులను నువ్వు గుర్తించు అనేసి ఒక అంధకారంలో నుంచి ఒక వెలుగు ప్రపంచంలోనికి రావాలంటే మనకు ఒక గురువు అనేవాళ్ళు చాలా అవసరం అన్నమాట. అటువంటి గొప్ప గురువు అన్నమాట మన గురువు గారు దొరకడం. కాబట్టి అందరము ఈ ధ్యాన సాధన పట్టుకునేసి ఒక శ్వాసను పట్టుకుంటే చాలన్నమాట. సర్వ కర్మలు అనేది మనము ఈ జ్ఞానం ఈ సాధన ద్వారా ఎంతో పోగొట్టుకోవచ్చు అన్నమాట. అలా ఎప్పుడైతే మనం ఈ ఈ మన క్రియేషన్ లోనే ప్రతి ఒక్కటి జరుగుతుంది అనుకున్నాం కదా, మనలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మాత్రమే నీ యొక్క నిజమైనటువంటి వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. అంటే లోపల ఒకటి కాకుండా ఎప్పుడైతే నువ్వు ఆ శక్తిని గుర్తిస్తావో ఆటోమేటిక్ గా నీలో ఉన్నటువంటి ఆ దైవత్వపు లక్షణాలు అనేది బయటపడుతుంది అనమాట. కొంతమంది ఉంటారు లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట మాట్లాడుతుంటారు. కానీ అలా కాకుండా ఎప్పుడైతే మనం సరి అయినటువంటి సాధన, సరైనటువంటి జ్ఞానాన్ని పొందుతామో ఆటోమేటిక్ గా మన లోపల ఏముందో అది మాత్రమే బయటకు రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం దైవం అంటున్నాం కదా. కొంతమంది ఉంటారు, కొంతమంది ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తుంటారు, కొంతమంది పర్టికులర్ గా ఒక టెంపుల్ కి, ఒక ఈశ్వరుని గుడి దగ్గరికో, ఒక విష్ణుమూర్తి టెంపుల్ కో అలా వెళ్తుంటారనమాట. అలా వెళ్తున్నప్పుడు మనకి ఎవరైతే ఇష్ట దైవం ఉంటారో ఆ ఇష్ట దైవం టెంపుల్ గుడి దగ్గరికి పోయేసి అక్కడ మనం ఏం కోరుకోవాలంటే, నువ్వు ఇంత అద్భుతంగా నీకు ఒక విగ్రహాన్ని నిర్మించినారు కదా, నువ్వు ఇంత శక్తివంతుడుగా నువ్వు ఎలా తయారైనావు అనేసి మనం అక్కడ ఉన్నటువంటి విగ్రహంతో మనం మాట్లాడాలన్నమాట. ఒక ఫ్రెండ్లీగా మాట్లాడాలన్నమాట. నువ్వు ఇంత శక్తివంతుడిగా నువ్వు ఎలా తయారైనావు అనేది మనం మాట్లాడాలి. అలాగే మనం ప్రకృతిలోకి వెళ్తాము.
ప్రతి ఒక్క చెట్టు కూడా మాట్లాడుతుంది అనమాట. అట్లా ఒక చెట్టు దగ్గరికి పోతాము. ఆ చెట్టు దగ్గరికి పోయేసి మాట్లాడాలన్నమాట మనం. మనలో ఉన్నటువంటి ఆ భావనను ఆ చెట్టుకి ఎప్పుడైతే వ్యక్తీకరిస్తామో అప్పుడు అక్కడ నుంచి మనకు సమాధానం అనేది దొరుకుతుందన్నమాట. ఇప్పుడు సపోజ్ శ్రీకృష్ణుడి గుడికి పోతాము. అక్కడ గుడి దగ్గరికి పోయేసి నువ్వు మహాభారత యుద్ధంలో ఎంత అద్భుతమైనటువంటి భగవద్గీతను నువ్వు బోధించినావు అర్జునుడికి. అంతటి జ్ఞానాన్ని నాకు కావాలంటే నేను ఏమి చేసుకోవాలి? అలాంటి అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానం నేను కూడా తెలుసుకోవాలి అనేసి అక్కడికి మనము పోయి అడగాలన్నమాట. ఎప్పుడైతే అట్లా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ వస్తామో అప్పుడు మాత్రమే మనకు కావాల్సింది వస్తుందన్నమాట. అలా కాకుండా ఒక దేవుడి గుడి దగ్గరికి పోయేసి నాకు ఈరోజు ఖచ్చితంగా 1,00,000 రూపాయలు వచ్చేయాలి, 1,00,00,000 రూపాయలు వచ్చేయాలి, నేను ఈరోజు పెద్ద ఇంటిని కొనుక్కునేయాలి, నాకు ఒక సంపూర్ణ ఆరోగ్యంతో నేను ఉండాలి, నేను అందరికంటే నేను పెద్దగా ఒక ఇల్లు కట్టేయాలి అని దేవుడి దగ్గరికి పోయేసి మనం కోరినామనుకోండి, అవన్నీ కూడా దేవుడు తీర్చలేడు. అవన్నీ కూడా మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానం, మిడిమిడి ఆలోచనలతో మనం పోయేసి దేవుడి దగ్గర ఈ కోరికలన్నీ కోరేస్తుంటాం అనమాట. కానీ ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి పోయేసి ఈరోజు వంట ఏం చేయాలంటే డాక్టర్ చెప్పగలుగుతాడా? చెప్పలేడు. అంటే డాక్టర్ వృత్తికి డాక్టర్ ఏం చేయాలో అదే చేస్తాడనమాట. అలాగే ఒక వంటవాడి దగ్గరికి పోయేసి నాకు కడుపు నొప్పిగా ఉంది, నువ్వు నాకు ట్రీట్మెంట్ చెయ్యంటే వంటవాడు చేయగలుగుతాడా? చేయలేడు. ఇక్కడ కూడా దేవుడు వచ్చి డబ్బుని సృష్టించలేదు, అనారోగ్యాన్ని దేవుడు సృష్టించలేదు, నీకున్నటువంటి సమస్యను దేవుడు సృష్టించలేదు. కానీ దేవుడు ఒక శక్తిని మాత్రమే నీకు ఇచ్చినాడు. ఆ శక్తిని ఉపయోగించుకొని నీ కర్మలను నువ్వు బాగు చేసుకో అని దేవుడు చెప్పడం జరిగింది. కానీ మనం గుడి లోపలికి పోయేసి మన కోరికలను విపరీతంగా కోరేస్తుంటాం అన్నమాట. అక్కడ దేవుడి సన్నిధానంలోకి పోయినప్పుడు మనం ఏ భావనతో ఉన్నామనే ఎరుక మనకు రావాలన్నమాట. మన ఆలోచన విధానం అనేది ఎట్లా ఉంది అనే భావన మనకు రావాల. ఒక టెంపుల్ పోయేసి పక్కవారు ఓని మొక్కేస్తుంటారు, మనము వాళ్ళు చూసి మొక్కేస్తుంటాం అన్నమాట. కానీ మన ఎరుక అనేది అక్కడ మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనము అక్కడ తెలుసుకోవాలి. ఒక గుడికి పోయేసినప్పుడు ఆ చుట్టుపక్కల వాటినన్నిటినీ కూడా మనము గమనించాలి. అక్కడ రాసి ఉంటారు, ఆ వ్రాతలను గమనించాలి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకృతిని గమనించాలి. అక్కడ చుట్టూరా గుడి పైన ఉన్నటువంటి ఆ విగ్రహాలను గమనించాలి. ఆ విగ్రహాలను గమనించు దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. ఆ పైన గోపురం ఉంటుంది, ఆ గోపురాన్ని చూసి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఇలా ఆ ఎరుక అనేది మనము రావాలన్నమాట. మనము అక్కడ పోయేసి చాలా మంది ఉండిలో వేసేస్తుంటారు డబ్బులు. అంటే అక్కడ దేవుడికి ఏమైనా డబ్బులు ఏమైనా అవసరమా? దేవుడికి అవసరం లేదు. దేవుడికి ఇష్టం లేని పని మనం అక్కడ చేసేస్తుంటాం అన్నమాట. అంటే అక్కడ మనము ఆ ఎరుక అనేది మనకు రావాలి. ఏదైతే దైవానికి ఇష్టమైన పనులు మనం చేస్తామో, ఒక గుడికి పోయినప్పుడు, ఒక క్షేత్రానికి పోయినప్పుడు, ఒక ప్రకృతికి పోయినప్పుడు దైవానికి ఏ పనైతే ఇష్టమో ఆ పని మనం చేస్తామో అప్పుడు మాత్రమే దైవం అనేది మన దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దైవం దగ్గరికి పోయేసి ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకుంటావో అది దైవానికి ఇష్టమైనటువంటి పని అన్నమాట. ఎప్పుడైతే నువ్వు అలా కోరుకుంటావో అప్పుడు ఒక స్టెప్ నువ్వు ఆత్మోన్నతికి ఒక స్టెప్ ముందుకు వేస్తావు అన్నమాట. అలా కాకుండా నేను ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటే నాకేం వస్తుంది, నాకు డబ్బులు వస్తుందా, ఆరోగ్యం వస్తుందా, ఇలా అనుకోవడం తప్పన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటావో అప్పుడు నీకు కావలసినటువంటి జ్ఞానం అనేది ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తుంది అన్నమాట.
నువ్వు మళ్ళా వేరే కోరుకోవాల్సిన అవసరము లేదు. ఎప్పుడైతే నువ్వు దైవాన్ని దగ్గరికి పోయేసి నీకు కావాల్సినటువంటి ఆత్మ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఒక అండ పిండ బ్రహ్మాండ లోకాలకు నువ్వు ఒక సృష్టికర్తవు అవుతావు. ఇలా కాకుండా మనం సరికాని ఆలోచనలు పెట్టుకునేసి అక్కడికి పోయినా కూడా మనం ఒక పరిపూర్ణ మనశ్శాంతితో అక్కడ ఉండమన్నమాట. అంటే ఆలోచన విధానం అనేది అక్కడ పోయినాక ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన అనేది మనం చెయ్యాలి. సరికాని ఆలోచనలు పెట్టుకున్నామనుకోండి, 2 పడవల పైన ప్రయాణం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఒకటి భక్తి మార్గంలోకి పోకుండా, ఒకటి ధ్యాన మార్గంలోనికి రాకుండా అలా కన్ఫ్యూజన్ లోకి పడిపోతాం అన్నమాట. ఒకటి భక్తిలో కన్నా ఉండిపోవాలి, ఒకటి ధ్యాన మార్గంలో కన్నా రావాలి. అలా కాకుండా మనం చేసేటువంటి మిస్టేక్స్, చిన్న చిన్న తప్పుల ద్వారా మన మనశ్శాంతిని మనమే కోల్పోతుంటాము. మన పైన మనం ఎప్పుడైతే ఒక విశ్వాసాన్ని ఉంచుతామో, ధ్యానాన్ని మనం ఎప్పుడైతే నమ్మకంగా చేస్తూ పోతామో అప్పుడే ఆటోమేటిక్ గా మన జీవన శైలి అనేది పరిపూర్ణం అవుతుంది. అలా కాకుండా మనం మనకున్నటువంటి ఈ పరిమిత జ్ఞానంతో మనం మనస్సును మనం ఎప్పుడైతే మన ఆధీనంలోకి తెచ్చుకోకుండా మనసు చెప్పిన చోటల్లా మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మనము మన సమస్యలను మనమే కొని తెచ్చుకుంటుంటాము. ఆల్రెడీ ఉన్నటువంటి సమస్యలను క్లియర్ చేసుకోవడానికి మనం ధ్యాన సాధన చేస్తూ దాని ద్వారా మనం సమస్యలను ఒక ఆత్మోన్నతికి మనం ఎదగాలని మనం అనుకోవాలి, కానీ ఉన్నదానికి ఇంకోటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అలా కూడదు. ఎప్పుడు కూడా ఇక్కడ మనల్ని మనము నమ్ముకోవాలి. అక్కడ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. అదే మన గురువు గారు కూడా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో మనం ఎప్పుడు కూడా ఒక స్వతంత్ర క్షేత్రం పైనే ఆధారపడి ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, మనకు ఒక జ్వరము తలనొప్పి వచ్చేస్తుంది. కొంతమంది ఇంట్లో ఉండే వాళ్ళు ఏం చెప్తుంటారు, అయ్యో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాము అనేసి ఇమీడియట్ గా డెసిషన్ తీసేస్తుంటారు అనమాట. అలా డెసిషన్ తీసేసినప్పుడు వాళ్ళ పైన వాళ్ళ మాటలు నమ్మి కొంతమంది ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, స్వతంత్ర క్షేత్రం పైన ఆధారపడి ఉండాలి. అంటే మన పైన మనం ఆధారపడి, కానీ అక్కడ ఏమి డాక్టర్ అనేది పరతంత్ర క్షేత్రము. అంటే డాక్టర్ పైన సార్ ఏం చెప్పారు, నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు. అంటే చిన్నదానికి కూడా మనం పరతంత్ర క్షేత్రం పైన ఆధారపడి బతికేస్తుంటాం అన్నమాట. అంటే డాక్టర్ దగ్గరికి పోతుంటాము, ఆ మెడిసిన్ వాడుతుంటాము, ఆ మెడిసిన్ ద్వారా ఇంకొక జబ్బును కొని తెచ్చుకునేస్తుంటాం అన్నమాట. అలా కూడదు. ఎప్పుడైతే నువ్వు సరి అయినటువంటి ధ్యానము చేస్తావో అప్పుడు ఆ పరతంత్ర క్షేత్రం పైన ఆధారపడవలసినటువంటి పని లేదు. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఆచరించవలసినటువంటి నియమాలను మాస్టర్స్. అంటే సాధన చేస్తూ రావాలి, సరి అయినటువంటి పుస్తకాలను చదవాలి, సరి అయినటువంటి ఆలోచన చెయ్యాలి, సరి అయినటువంటి భావనలో ఉండాలి. ఈ భావనా క్షేత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మూడో వ్యక్తులు ఉంటారు. మూడో వ్యక్తులు ఏం చేస్తుంటారంటే, పక్కవారు అలాంటి వాళ్ళ పైన ఏదో చెప్పేస్తుంటారనమాట. కానీ అక్కడ యాక్చువల్ గా జరిగింది మనకు తెలీదు, కానీ ఆ మాటలను మనం నమ్మేస్తుంటాం అన్నమాట. అలా కూడదు. మన భావనా క్షేత్రం అనేది కరెక్ట్ గా ఉంటే వాళ్ళు చెడువారుగా ఉన్నా కూడా మనము అక్కడ వారిపైన మనం మంచిగానే ఆలోచించాలి. అంటే మన భావనా క్షేత్రాన్ని మనం ఎప్పుడు కూడా కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. ఈ భావనా క్షేత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉంటారు. చంద్రుడిలో ఆ మచ్చలను చూసి
ఒకరు ఏమనుకుంటారంటే ప్రేయసి ప్రియులు అక్కడ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు అనే భావనలో ఒకరు ఉంటారనమాట. ఇంకొకరు ఏమో ఎంత అద్భుతంగా ఆ చందమామలో కొండలు పర్వతాలు కనిపిస్తా ఉన్నాయి అనేసి ఒక మంచి భావనతో వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ చూడండి, అక్కడేమో ఉండేది చందమామ ఒకరే, చందమామలో ఉన్నటువంటి మచ్చలు ఒకటే, కానీ ఇక్కడ భావనలు అనేది చూడండి, ఒకరు మంచిగా ఆలోచిస్తున్నారు, ఒకడు చెడుగా ఆలోచిస్తున్నారు. అలా కూడదు. మన భావన అనేది ఎప్పుడు కూడా మంచిగానే ఉండాలి. ఎదుటి వారి పట్ల ఒక మంచి భావనతోనే మనం ఉండాలన్నమాట. అలా ఎప్పుడైతే వీటన్నిటినీ కూడా మనం డెవలప్ చేసుకుంటామో, అప్పుడు మనలో ఆటోమేటిక్‌గా ఆ దైవత్వపు లక్షణాలనేది బయట పడుతుంది. అప్పుడు మాత్రమే నీకు ఆ దైవ దర్శనం అనేది దొరుకుతుంది. అప్పుడు మాత్రమే నీ నిజమైనటువంటి ఆహ్, వ్యక్తిత్వం బయటపడుతుంది. ఇందాక మనం తెలుసుకున్నాం. దైవం అనేది డబ్బులివ్వదు, ఆరోగ్యం ఇవ్వదు, మన సమస్యను పరిష్కార మార్గం దొరకదు అనేసి మనం తెలుసుకున్నామంట. ఇక్కడ చూడండి, దేవుడు అనేవాడు శక్తిని మాత్రమే మనం ప్రసాదిస్తాడు. మనం దైవం దగ్గర మనం ఎప్పుడు ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉండాలి. మరి మనకు మనం బతకాలంటే మనకు కొంతవరకు డబ్బులు కావాలి గదా! మరి మనం గత జన్మల్లో చేసుకున్నటువంటి ఈ కర్మలన్నిటి కూడా మనం అనుభవిస్తున్నాము. ఆ కర్మలన్నీ పోగొట్టుకోవాలి. మరి ఇవన్నీ కూడా మనకెలా పోతుంది అనుకున్నప్పుడు, ఈ ప్రకృతి ఉంది కదా! ప్రకృతి అంటే మన భగవంతుడని కూడా చెప్పుకోవచ్చనమాట. అంటే విశ్వ చైతన్యం. ఈ విశ్వ చైతన్యం ఒక అద్భుతమైనటువంటి శక్తితో నడుస్తుంది. ఒక శుద్ధ చైతన్యావస్థలో నడుస్తుందనమాట. ఈ శుద్ధ చైతన్యానికి ఎవరు మంచి, ఎవరు చెడు అనేది తెలీదు. ఈ శుద్ధ చైతన్యంలో మనం అందరం కూడా ఉన్నామన్నమాట. అంటే మనం ఏమి కోరితే అది ఇచ్చేస్తుంది. ఈ చైతన్యం అనేది ఈ సౌర కుటుంబం, సౌర మండలము, ఈ విశ్వ మండలము, ఇవన్నీ కూడా ఈ 14 లోకాలు, ఇవన్నీ కూడా ఈ విశ్వ చైతన్యంలో నడుస్తూ ఉన్నాయన్నమాట. దీనికి నువ్వు మంచివాడా, నువ్వు చెడ్డవాడా, నీకు నీకు మాత్రమే నేను ఈ గాలినివ్వాలి, నీకు మాత్రమే ఈ నీటినివ్వాలి, నీకు మాత్రమే ఈ సూర్యశక్తినివ్వాలి అనే విషయాలు ఈ శుద్ధ చైతన్యానికి తెలీదు. కాబట్టి మనం ఈ శుద్ధ చైతన్యంలో మనం ఉన్నాం ఉన్నాం అనుకొని ఇక్కడ మనం ఏమి కోరుకోవాలంటే, నాలో ఉన్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని మనం పెంచుకునేసి మన బుద్ధి బలానికి సంకల్ప శక్తిని మనం ఎప్పుడైతే జోడించుకుంటామో, మన సంకల్పానికి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఒక లోక కళ్యాణానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను నేను విరివిగా చేయాలి, దానికి కావలసినటువంటి నాకు శక్తి సామర్థ్యాలు కావాలి అని మనం ఎప్పుడైతే కోరుకొని కూర్చుంటామో, అప్పుడు ఆ చైతన్య శక్తి మన సంకల్ప శక్తికి తోడై మనకు అద్భుతమైనటువంటి ఆ ఫలితం అనేది మనకు దొరుకుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, మనం ఒక శక్తిని ఎలా సంపాదించుకోవాలి, మనం దైవం దగ్గర ఫ్రెండ్షిప్ చేయాలి, ఇక్కడ భగవంతుడి దగ్గర అనుసంధానం అయిపోవాలి. ఆ శక్తిని మనం ఎప్పుడైతే తీసుకునేసి ఈ శుద్ధ చైతన్యంతో మనం ఎప్పుడైతే అనుసంధానం అవుతామో, అప్పుడు మనకు కావాల్సింది ఆటోమేటిక్ గా మన దగ్గరికి వస్తుంది. మనం ఎక్కడికో పోవాల్సిన పని లేదు. నువ్వు అంత శక్తిని సంపాదించి నువ్వు కూర్చున్న చోట నుంచే నువ్వు అన్నిటినీ కూడా సృష్టించుకోవచ్చు. అంత శక్తి నీలో ఉన్నది. అంత సృష్టికర్తగా నువ్వు తయారవుతావు.
మనం చెయ్యవలసిందంతా ఈ ప్రకృతిలో మనము ఆ ప్రకృతిని ఆస్వాదించడం, ప్రకృతిలో గడపడం, ప్రకృతిలో అనుసంధానం అవ్వడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండడమే. ఇక్కడ చూడండి, చాలా మంది సిటీస్ లో వర్క్ పనిలో పడిపోయేసి ప్రకృతినే మర్చిపోతుంటారనమాట. ఈ అపార్ట్మెంట్లో వాళ్ళకైతే కనీసం సూర్యుడు, చంద్రుడు కూడా కనిపించరో ఏమో నాకు తెలీదు. అలా కాకుండా వారం రోజులు, 10 రోజులు వాళ్ళు వర్క్ స్ట్రెస్ లో ఉండేసి ఎప్పుడైనా కూడా ఒకసారి, వారానికి ఒకసారో, 15 రోజులకు ఒకసారో ఆ ప్రకృతికి వచ్చినప్పుడు ఒక రోజంతా ఆ ప్రకృతిలో గడిపినారనుకోండి, ప్రకృతి వాళ్ళని హీల్ చేస్తుందన్నమాట. అంటే ఆ వారం రోజులు పడినటువంటి ఆ శ్రమ అంతా ఒక్క రోజులో ప్రకృతి హీల్ చేసేస్తుందన్నమాట. అలా ప్రకృతి మనల్ని ఎప్పటికప్పుడు హీల్ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ మనం తెలుసుకోవడం లేదన్నమాట. ప్రకృతి మాత మనకు ఎప్పుడు కూడా మనకి ఏం అందివ్వాలో అది అందివ్వడానికి రెడీగా ఉంది. కానీ మనము అది గుర్తించడం లేదు, మనం తెలుసుకోవడం లేదు. ఒక చెట్టు దగ్గర కాసేపు కూర్చొని ఆ చెట్టుని గమనించడం అనేది మనము చేయడం లేదు. అలా మనం తయారుగా ఉండాలి. అన్ని కూడా మనకు అందివ్వడానికి ఈ చైతన్యం అనేది సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు మనల్ని మానిటర్ చేస్తూ ఉంది అన్నమాట ప్రకృతి అనేది. అంటే నీ చుట్టూరా ఉండి నిన్ని నడిపించేది కూడా ఈ ప్రకృతి అన్నమాట. పలానా రోజు నువ్వు ఇలా ఇలా చేస్తున్నావు అనేది ప్రతి క్షణము నిన్ని ఒక ఈ గైడెడ్ మాస్టర్స్ ఎలాగైతే మనల్ని కాపాడుతూ వస్తున్నారో అలా మనల్ని ప్రకృతి అనేది మనల్ని కాపాడుతూ వస్తుంది. నీకు కావలసినటువంటి గైడెన్స్ అనుక్షణం అందిస్తూ వస్తుంది. మనము దానిని ఎరుకతో గుర్తిస్తూ వెళ్ళాలి. ఆ విధంగా మనము చేస్తూ పోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ప్రకృతికి అనుసంధానమై ధ్యాన సాధన చేస్తూ పోతామో అప్పుడు మన ఎనర్జీ సిస్టంలో కూడా మార్పు అనేది మనం చూడడం జరుగుతుంది. ఎనర్జీ సిస్టంలో మార్పు అంటే మనకు ఒక వాక్ సిద్ధి అనేది వస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో కూడుకున్నదై ఉంటుంది. తర్వాత నీ నోటి నుంచి వచ్చేటువంటి మాటలు కూడా ఒక సజీవ మాటలు మాత్రమే వస్తుంది. అంటే నీ నోటిలో నుంచి నిర్జీవ మాటలు అనేది రాదు. ఆ విధంగా నీ నీ మార్పు అనేది నీలోనే నువ్వు గమనించగలుగుతావు. నీ ఎనర్జీ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా మారుతుంది. ఆ విధంగా నువ్వు సాధన అనేది చేసుకోవాలి. మనకు ఈ అద్భుతమైనటువంటి అవకాశము మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మన ఇంటిలో వండుకొని మన ఇంట్లో పని చూసుకుంటూనే మనం ఎంతో అద్భుతంగా ఈ పవిత్రమైనటువంటి ధ్యాన సాధన అనేది మనం కూర్చొని చేస్తూ పోవడమే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంతా కూర్చోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు కూర్చోవడం నేర్చుకుంటావో అప్పుడు నీకు ఆటోమేటిక్ గా అద్భుతమైనటువంటి సాధన అనేది కుదురుతుంది. ఆ విధంగా రోజు నువ్వు దైవంతో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ నీకు నువ్వే సృష్టికర్తగా మారిపోతావు. నీకు అందవలసినటువంటి జ్ఞానం అనేది ఖచ్చితంగా నీకు అందుతుంది. ఇలా మనం ప్రతిరోజు కూడా ఇంట్లో ఎక్కడైతే మన ఇంట్లో ఒక దేవుడికి సంబంధించినటువంటి ఫోటోలు ఇలా మనం తగిలించుకుంటాం అనమాట. చాలానే తగిలించుకుంటాం. ఆ ఫోటోతో డైలీ మాట్లాడుతూ ఉండాలి. ఆ దేవుణ్ణి మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. అంత శక్తి నాకు రావాలి అని మనం ఇక్కడ దైవాన్ని రోజు ఒక ఫ్రెండ్లీగా మాట్లాడాలి. తర్వాత ఇక్కడ ప్రకృతితో మనము అనుసంధానం అవ్వాలి. ఇలా ఎప్పుడైతే రోజు చేస్తూ పోతామో ఆటోమేటిక్ గా మనలో ఉన్నటువంటి
శక్తి అనేది మనము చెవి చూడగలుగుతాము. అప్పుడు మాత్రమే మనము ప్రకృతికి దగ్గరగా అనుసంధానం అవుతాము. ఇక్కడ చూడండి, దేవుడు వేరే, భగవంతుడు వేరే. అంటే ఇక్కడ దేవుడికి భగవంతుడు డిఫరెన్స్ చూస్తే, దేవుడు అనేవాళ్ళు నామ రూపాలు ఉంటుంది. ఇక్కడ జననం మరణం అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళకు పేర్లు అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక రాముడు అనేవారు పేరు ఉంటుంది. రాముడికి జననం ఉంది, మరణం ఉంది. అలాగే ఒక రూపం అనేది ఉంటుంది అన్నమాట దేవుడు అనేవాడు. ఇక్కడ భగవంతుడు అనేవారికి ఒక శుద్ధ చైతన్యం. అక్కడ రూపం లేదు, నామం లేదు, జననం లేదు, మరణం లేదు. ఉన్నదంతా ఒకటే, అహం బ్రహ్మాస్మి. అలా ఈ విధంగా మనం దైవానికి దగ్గర అవ్వాలంటే మనం దైవంతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇక్కడ ఫ్రెండ్షిప్ చేయాలి. దాని ద్వారా మనం శక్తిని సంపాదించుకోవాలి. తర్వాత భగవంతుడికి మనం దగ్గర అవ్వాలంటే అనుసంధానం అవ్వాలి. ఈ రెండు ఫ్రెండ్స్ మనం గుర్తించుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉన్నతంగా ఆలోచన చేస్తూ ఉంటామో అప్పుడే మనం ఉన్నతంగా ఆత్మ పురోగతి అనేది చెందుతామన్నమాట. అంటే ఇక్కడ బుక్స్ కూడా ఉన్నతంగా ఉన్నటువంటి, మనకు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి మన గురువు గారి బుక్సే చాలు మనకు. అందులోనే ఎంతో జ్ఞానం ఉందన్నమాట. సరైనటువంటి బుక్ ని మనం తీసుకోవాలి. సరైనటువంటి ధ్యానం చేయాలి. నేను ధ్యానం చేస్తున్నాను, ప్రతిరోజు ధ్యానంలో కూర్చుంటున్నాను, కానీ ఆలోచన మాత్రం ఎక్కడో ఉంటుంది. అలా కూడదు. సరైనటువంటి ధ్యానం చేసినా, నువ్వు ఒక 1 hour చేసినా కూడా నువ్వు సరి అయినటువంటి ధ్యానం చేసినావా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వు సరి అయినటువంటి ధ్యానం చేసి మళ్ళీ పోయి గంటలు తరబడి మాట్లాడినా కూడా ఆ ధ్యాన సాధనలో నీ తీసుకున్నటువంటి శక్తి అనేది వృధా అవుతుంది. అలా కూడదు. నువ్వు ఎప్పుడైతే సరి అయినటువంటి ధ్యానం చేస్తావో, సరి అయినటువంటి పుస్తకాన్ని చదువుతావో, సరి అయినటువంటి వారి దగ్గర సజ్జన సాంగత్యం చేస్తావో, ప్రతిరోజు కూడా ఒక గురువు దగ్గర ఒక జ్ఞానాన్ని తీసుకుంటావు, అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా నువ్వు నీ నిజ జీవితంలో ఉన్నటువంటి నీ కర్మలు, నీ సమస్యలను ఇవన్నీ కూడా అధిగమించి నువ్వు ఒక పరమాత్మ స్థితికి చేరుకుంటావు. ఆ విధంగా మన సాధన అనేది ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా మనము ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఎన్నో ఆత్మలు వాటి యొక్క ఆత్మోన్నతికి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసి, ఈ రోజు కాదులే రేపు చేసుకుంటాంలే, ఈ రోజు ఏం ఒక 1 hour చేస్తాం కదా, రేపు కొంత చేసుకుంటామని మనము ఎప్పుడు కూడా ధ్యానాన్ని పోస్ట్ పోన్ చేస్తామో అప్పుడు మనము కొన్ని లక్షల ఆత్మల వెనక పడిపోతామన్నమాట. ఆ విధంగా ఎన్నో ఆత్మలు ఎదురు చూస్తున్నాయి. ఈ ఆత్మను నేను ఉన్నత స్థితికి తీసుకోవాలి, నా ఆత్మ ఎదుగుదలను నేను కోరుకుంటున్నాను అని అలా ఆత్మలు ఎన్నో ఉన్నాయన్నమాట. అందుకోసము మనం ఎప్పుడు కూడా ధ్యాన సాధన అనేది డైలీ కొనసాగించాలి. నేను నా ఆత్మ పురోన్నతికి నేను చేసుకుంటున్నాను. నేను ప్రతిరోజు మన ఆలోచన విధానాన్ని ఒక పాజిటివ్ గానే మనం ఆలోచిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ ని మనము తీసుకురాకూడదు. ఈ విధంగా మన జీవన శైలి అనేది కొనసాగించాలి ఫ్రెండ్స్. ఓకే, టైం ఉందా మేడం? ఓకే మేడం. 4 థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శుభన గారు 4 అయింది. ఈరోజు సడన్ గా వచ్చి నాకు తెలిసినటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని అందుకు
మరొకసారి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శైలజ మేడం గారికి